మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క వారంలో శుక్రవారం నాడు రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ దశమ్మ చర్చ్ తరఫున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవాది దేవుడు ఈ వారం అంతా కాచి కాపాడి పోయిన ఫాస్టింగ్ ప్రేయర్ నుండి ఇప్పటి వరకు దేవుడు చెప్పిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. ఈ ఉపవాస ప్రార్థనని మనము ప్రారంభ ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. మాతో పాటు యూట్యూబ్లోను మరియు ఫేస్బుక్లోను జూమ్లోను ఏకీభవిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ దశమ్మ చర్చ్ వెల్కమ్స్ యూ టు దిస్ ఫాస్టింగ్ ప్రేయర్ అండ్ today's yes, we have to pray that to see that God nothing is bigger than God. God is bigger than anything. God is bigger than anything and anyone. So let us all unite together and bow our heads as we look to the Lord in a word of prayer that He may lead us and guide us. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విలువైన శ్రేష్టమైన నామములకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రభా మాకు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము మా జీవితంలో ఉండి ప్రభా మీరు మమ్మల్ని దీవించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో మాకు ఇచ్చిన వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి. ఈ సమయంలో ప్రభు మనం చేరి మీ నామను స్మరించడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకోవచ్చు ప్రభా. మీలో మేము ఎదుటకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. మా జీవితాన్ని పొడిగిస్తున్నందుకు వందనాలు. మా జీవితాన్ని ప్రభా శ్రేష్టంగా ఇచ్చిన వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా యొక్క మీ ప్రేమను మేము గమనించి మీ కవిట్లో మేము ప్రభావ ఉండి పడ్డట్టు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. మా ఎందు మీరు ఉండి మీ ఎందు మేము ఉండి ప్రభా మేము నడుచుకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో మేమందరం చేరి మీ నామను స్మరించుటకు, ధ్యానం చేయటకు, కొనియాడటకు, కీర్తించటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ చిత్తాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి మాకు కావాల్సిన దేవుని దయచేసి ప్రభా మీరు మాత్రమే నడిపించండి ప్రభా. మాకు కావాల్సిన శక్తి కూడా దయచేసి ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇచ్చిన యొక్క సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యం వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి. వారం అంతట్లో మాకు మమ్మల్ని కాచి కాపాడి మీ భద్రతలో, మీ క్షేమంలో, మీ కృపలో, మీ కనికరంలో మమ్మల్ని ప్రభా భద్రపరుస్తూ మమ్మల్ని నడిపించిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ అపారమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా ఈ ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభిస్తుండగా మీరు మాతో ఉండి నడిపించుకొని వేడుకుంటున్నాం. మిమ్మల్ని ప్రభా మేము ప్రార్థించుటకు, మిమ్మల్ని ప్రభా ఆరాధించుటకు మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. మీరే మాకు దేవుడు ఉన్నందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మరొకసారి మీ సన్నిధి చేరి ప్రార్థన చేయటకు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకమైన మమ్మల్ని నింపండి. ఈ ప్రార్థన ద్వారా ప్రభా మీరు మాతో సన్నిహితమై మేము మీకు సన్నిహిత సంబంధం కలిగి ఉంటకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థించుకుంటున్నాం. ఉపవాస ప్రార్థన చేయడం మీకు మాకు ఇచ్చిన ధన్యత. ఉపవాస ప్రార్థన చేయడం మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రభా యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను మరియు ప్రభా జూమ్లోను మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరువంతను దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడి మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం చెందమని మాకు కావాల్సిన సమస్త జీవులను మీరు దయచేయమని వేడుకొనచ్చు. మీ ప్రేమ, మీ కనికరం, మీ వాత్సల్యతపై వ్యతిరేకంగా మా మీద నుంచి మనం ప్రార్థించుకోవచ్చు. ఈ సమయంలో ప్రభావ మాకు ఇచ్చిన యొక్క సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించండి, బలపరచండి, స్థిరపరచండి, ధైర్యపరచండి ప్రభావ. మరొకసారి మాకు కావాల్సిన దేవుని దయచేయమని వేడుకోవచ్చు. మమ్మల్ని ప్రభావ మీరు ఈ ఉపవాస ప్రార్థనకు సిద్ధపరచమని, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కృపగల తండ్రి మనల్ని దేవుడు చెల్లించుకోవచ్చు. ఈ యొక్క ఉపవాస ప్రార్థన మనం పాట ద్వారా పాట పాఠం దేవుని మహిమపరుద్దాం. దయచేసి గమనించండి.
దేవుడే నాకు ఆశ్రయమైన పాట పాఠం దేవుడు మేము పలుకుతాం. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నంబ్రోచును. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు కదిలినని యూర్విమాలు పడినను సర్వమున్ ఘోషించుచుని సంద్రము పొంగినన్. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగా దేశము వర్ధిల్లును. ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ దోషించిన పూజ్యుడౌ యెహోవా వైరి భూమి సంహరించును. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. విల్లు విరచునాయన తెగబల్లెము నరకునాయనే. చల్ల చెదర చేసిరిపుల నెల్లద్రుంచునాయనే. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే మాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. కోటయునాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింక వెరవలయు నెప్పుడు నాకు పండుగ. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మహావినోదుడాపదల సహాయుడై నంబ్రోచును. ఈ సమయంలో దేవుని యొక్క నామాన్ని బట్టి ఇంకొక పాట పాడుకుందాం.
హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుని దేవుని మహిమ పరుద్దాం. ఆ పాట పాడుచుండగా మనందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల్ల సైన్యములున్నధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవుని మహాకృపను బట్టి పాటల ద్వారా దేవుని మహిమపరచున్నాము. ఈనాటి వరకు ఏర్పాటు ఇచ్చిన దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాం. ఎజ్రా 8:23 ఎజ్రా 8:23 వచనం చదువుకుందాం. ఎజ్రా 8వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మేము ఉపవాసముండి ఈ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. దేవుడు తన దీవించునుగాక. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. టిర్జా పాస్టర్ ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందండి. మా ప్రేమ కృపగల మా ప్రభావ జయంగరమైన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానంలో చేరి ప్రార్థించుటకు ప్రభా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి స్తోత్రాలు చేసుకున్నాం యేసయ్య తండ్రి. మరి గత దినమంతా కాచి కాపాడి ఈ నూతన దినమంతా ప్రభా తండ్రి ఉపవాస ప్రార్థనలో మేము చేరి మిమ్మల్ని ఘనపరచుటకు ప్రభా తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా లాచి ప్రభా. థ్యాంక్ యూ ప్రభా. ఈరోజు మాకు ఒక బ్లెస్సెడ్ దినంగా మాకు దయచేసినందుకే స్తోత్రాలు చేసుకున్నాం యేసయ్య
ప్రభా ఈ రోజు అంతట్లో మీరు మాతో ఉండి నడిపిస్తారని నమ్ముచూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి మరి ప్రత్యేకంగా ప్రభా ఈ ఉపవాస ప్రార్థనలో మీరు మాతో ఉండండి, మీరు మాతో మాట్లాడండి. మీ దాసుని ప్రభా తండ్రి మీ కౌగిట్లో ఉంచి ప్రభా మీరు ఆయన ద్వారా మీరు మాట్లాడబోతున్న దేవా అందరిని బట్టి స్తోత్రాలు చేసుకున్నామని తండ్రి మీ దాసుని అభిషేకించండి ప్రభా తండ్రి. ఆయన మీ వాక్కును తండ్రి దయచేసి ప్రభా తండ్రి మరి వాక్యం ద్వారా మమ్మల్ని మేము తండ్రి కడుక్కొని ప్రభా తండ్రి మాలో ఉన్న మలినాన్ని ప్రభా తండ్రి ప్రభా మరి పాపాన్ని డాగుని కడిగి వేసి ప్రభా తండ్రి మీ కొరకై పవిత్రులుగా ప్రభా నిందారహితులుగా జీవించటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను యేసయ్య. ప్రభా కృప చూపించండి, సహాయం చేయండి. మేము ఆత్మీయంగా ఇంకా ప్రభా తండ్రి మరి ఎదుగుటకు మీరు మాకు సహాయం చేయండి ప్రభా తండ్రి. మీరు మాతో ఉండండి, ఈ ఉపవాస ప్రార్థనలో మీరు మాతో ఉండి ప్రభా మీ సన్నిధిని సహవాసాన్ని మా పట్ల ఉంచి ప్రభా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంకొక చిన్న పాట పాడుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నిశ్చితమైన పాట పాడి దేవుని మహిమపరుద్దాం. ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తున్నాం కాబట్టి, దేవుని చిత్తము లేకపోతే మన జీవితంలో ఏమీ లేదు కాబట్టి, మనుషులుగా మనం ఎన్నో తలుచుకుంటాం, మనుషులుగా మనం ఎన్నో ఆలోచన చేసుకుంటాం, కానీ చివరికి జరిగేది దేవుని నిర్ణయం కాబట్టి అంటే దేవుని నిర్ణయంలోకి మనం వచ్చి ఎన్ని తలచినా ఏది అడిగినా దేవుని చిత్తం జరుగుతుంది కాబట్టి ఆ పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని
తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, ఆ ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఈ సమయంలో మంచి పాటలు దేవుని మహిమపరిచున్నాము. దేవుని యొక్క వాక్య ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని గమనించి మన జీవితాన్ని పొడిగించిన విధానం దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. దేవుడు మనకి ఇచ్చిన యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి, ఉపవాస ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరొకసారి మాతో పాటు యూట్యూబ్లోను మరియు జూమ్లోను ఏకీభవిస్తున్నాము. అందరికీ తెలియజేస్తున్నాము. దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించవచ్చు. ఈనాటి ఈ ఉపవాస ప్రార్థనను మనము ప్రారంభించుకున్నాము. ప్రార్థన పాటల ద్వారా దేవుని మహిమపరుచున్నాము. వాక్యం ధ్యానిస్తుండగా దేవుడు మనతో మాట్లాడినట్లు మనము ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, గొప్ప సంకల్పము, గొప్ప శక్తి మనకి ఎంతగానో మన మీద ఉన్నది. కాబట్టి ఆయన ప్రేమ, ఆయన కనికరము, వాత్సల్యత ఎడతెగక మన మీద ఉంది. కాబట్టి మనము నిర్మూలము కాకుండా ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకొని దయచేసి గమనించండి ప్రియులారా, మనందరము దేవుని యొక్క చిత్తానుసారముగా దీవించబడి ఆయన కొరకు జీవిస్తూ ప్రభా మాలో ఉన్న ప్రభా ఆధిక్యతను బట్టి, మాలో ఉన్న ప్రభా కృపను బట్టి మేమందరము కలిసి మీ యొక్క దేవుని యొక్క నామమును స్మరించడానికి ఇచ్చిన గొప్ప తరుణానికి దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. వాక్యం ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానం చేయకముందు చిన్న ప్రార్థనలు మనము కొడతాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా మీరే మాతో నడిపించమని, మీ శక్తి బలం దయచేయమని వేడుకొనచ్చు. ప్రభా మాకు ఇచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి, మాకు ఇచ్చిన యొక్క కృపను బట్టి మీరే మాకు తోడు నడిపించి ప్రభా మీ నామమును స్మరించడానికి మాకు ఇచ్చిన యొక్క గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ వారం అంతట్లో మాకు తోడు నడిపించిన మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ప్రభా మేమందరము మీకు దాసోహమై వాక్యానికి ప్రభావం లోబడి ఇష్టానుసారంగా జరిగించడానికి సహాయం చేయమని వేడుకొంటున్నాం. మరొకసారి ప్రభా మాకు ఇచ్చిన యొక్క సహాయాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. మేమందరం ప్రభా మీ నామమును స్మరించడానికి ఇచ్చిన అవకాశం మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. ప్రభా మా నోటి మాట, మా హృదయ ధ్యానము మీకు అంగీకారం ఉంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనాంగమా దయచేసి గమనించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం చాలా అద్భుతమైన విషయము. ఏంటంటే మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే అది ఎటువంటి సంగతి, ఎటువంటి మాట అయినా, ఎటువంటి శక్తి అయినా, ఎటువంటి బలమైనా దేవుడు దాన్ని నెరవేర్చే ప్రయత్నంలోనే ఉన్నాడు. దేవుడు దాన్ని నెరవేర్చే సిద్ధాంతంలోనే ఉన్నాడు. దేవుడు దాన్ని నెరవేర్చే పనిలోనే ఉన్నాడు. ఆయన పని, ఆయన క్రియలు ఎంతో అమోఘమైనవి. కీర్తనకారుడు అంటాడు కదా, నువ్వు చేస్తున్న క్రియలను నేను లెక్కించాలంటే అది నా శక్తికి మించి ఉన్నవి, నీకు సాటి అయిన వారు ఎవరు లేరు ప్రభువా అంటాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు కానీ, ఆయన చేస్తున్న ఆశ్చర్యకరములు కానీ, ఆయన చేయబోయే ఒక మహత్కరమైన ఆశీర్వాద కార్యములను బట్టి మనం చూసినట్లయితే వివరించడానికి మన నోరు సరిపోదు, ఆలోచించడానికి మన మనసు సరిపోదు.
అర్థం చేసుకోవడానికి మన హృదయం కూడా సరిపోదు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి ప్రతి విషయంలో మనకి తోడుగా ఉండి, ఏ సమస్య వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, సంతోషంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా మనల్ని విడువక ఎడబాయక నడిపిస్తున్న మన తండ్రి మనతో మాట్లాడే విషయం ఏంటంటే, మనం ఉపవాసం ఉండి దేవునికి పెడితే ఆ ఉపవాస ప్రార్థనను బట్టి దేవుడు మొరని మాకు ఏం చేస్తాడంట, మనం వేడుకున్నప్పుడు ఆయన మా మాట మా మనవి అంగీకరిస్తాడు. దయచేసి గమనించండి ప్రియులారా, మన మొరలకు మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలంటే మొట్టమొదటిగా మన మొర అంగీకరించబడాలి. God has to accept our requests. మన మొర అంగీకరించబడాలంటే అంతకంటే ముందు మనము దేవుని చేత అంగీకరించబడాలి. This is a chain. If God has to listen to our prayer and answer it, we have to be in agreement with the Lord. దేవుడు, if God has to accept our prayers, we have to be accepted first. దేవుడు మనల్ని అంగీకరించడం గొప్ప విషయము. అంతకంటే ముందు దేవుడు మనల్ని ఎప్పుడు అంగీకరించారు? When did God accept us? The moment we went to his feet, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నా పాపములు కడుగు అని రక్షణ పొంది రక్షణ మార్గంలో మనం దేవునికి సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు మనల్ని అంగీకరించాడు. ఎట్లా అంటే మనము కూడా దేవుణ్ణి అంగీకరించాము. We have accepted our Jesus as a Savior. From then on, the effect of acceptance has increased. ఎప్పుడైతే మనము దేవుణ్ణి యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించామో ఆనాటి నుండి దేవుడు మనలను అంగీకరించి తన బిడ్డలుగా చేసుకొని మనల్ని అంగీకరించడమే కాకుండా మన మనస్ఫూర్తిగా మనం చేస్తున్న ప్రార్థన కూడా అంగీకరించిన ప్రార్థనను, యాక్సెప్ట్ చేసిన ప్రార్థనను, స్వీకరించిన ప్రార్థనకు జవాబు మనకి దయచేస్తుంది. సో ఇఫ్ అవర్ ప్రేయర్స్ హ్యావ్ టు బి ఆన్సర్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బి యాక్సెప్టెడ్ బై ద లార్డ్ అండ్ అవర్ ప్రేయర్స్ హ్యావ్ టు బి యాక్సెప్టెడ్ బై ద లార్డ్. అందుకనే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రార్థనలో దేవుడు అంగీకరించాలంటే మొట్టమొదటిగా మనము దేవునికి అంగీకారంలో ఉండాలి. వీ హ్యావ్ టు బి యాక్సెప్టెడ్ బై ద లార్డ్. అంతకంటే ముందు మనము దేవుణ్ణి అంగీకరించి ఉండాలి. ఇప్పుడు దేవునికి అంగీకృతమైన, దేవునికి అంగీకారంగా ఉండే, దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేసే, దేవుడు మనం స్వీకరించే విధానం ఏంటంటే ఏమంటాడు తెలుసా? కీర్తనకారుడు ఏమంటాడు? నా హృదయంలో నీ వాక్యమని దాచుకున్నాను. ఎందుకు దాచుకున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని? నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యమును నేను దాచుకొని ఉన్నాను అంటాడు. ఐ హ్యావ్ హిడ్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మే సిన్ నాట్. వెన్ డస్ గాడ్ యాక్సెప్ట్ us? అదే కీర్తనకారుడు అంటాడు కీర్తనలో, ఇఫ్ ఐ రిగార్డ్ ఇనిక్విటీ ఇన్ మై హార్ట్, నా హృదయంలో పాపము అంచనా చేసిన ఎడల, నా హృదయంలో పాపము అంచనా చేసిన ఎడల నా మరి దేవుడు వినడు. సి, ఇఫ్ ఐ రిగార్డ్ ఇనిక్విటీ, నాట్ డూయింగ్ ఆల్సో, ఇఫ్ ఐ రిగార్డ్, నేను పాపమును అంచనా చేస్తే చాలు, ఆలోచన చేస్తే చాలు, దేవుడు నా మొర వినడు అంటాడు. అంతే. అర్థం ఏంటంటే, కొంతమంది అంటారు, నేను కొన్ని పాపాలు చేశానండి, అందుకని నా మొర దేవుడు వినట్లేదు అని అంటారు.
అంతకంటే ముందు పాపాలు చేయకటం కంటే ముందు ఒక ఆలోచన చేయాలంటే పాపము చేయాలనే ఆలోచనలో మనం పడిన వెంటనే దేవుడు మన మొర వినకుండా ఉంటాడు. సో యూ షుడ్ నాట్ రిగార్డ్ ఇనిక్విటీ. ఆ ఇనిక్విటీ, ఆ పాపం యొక్క ఆలోచన కూడా మనలోకి రానికుండా మోకరించిన వెంటనే, ప్రార్థన చేయడానికి కళ్ళు మూసుకున్న వెంటనే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి స్తుతించుట. రెండోదిగా ద నెక్స్ట్ వెరీ థింగ్ ఆఫ్టర్ ప్రైజింగ్ గాడ్ ఈజ్ రిపెంట్. తెలిసి ఎన్నో పాపాలు చేస్తూనే ఉంటాం. నేను పాపం చేయలేదనేవాడు మనిషి కాడు, అబద్ధికుడాడు. ఎస్, అట్లనే పాపం చేసుకుంటూ వెళ్ళటం కాదండి. వీ హ్యావ్ టు రిపెంట్ ఆఫ్ అవర్ సిన్స్ ఎవ్రీ మూమెంట్ వీ ప్రే, ఎవ్రీ టైమ్ వీ ప్రే, ఎవ్రీ టైమ్ వీ క్లోజ్ అవర్ ఐస్ ఫర్ ప్రేయర్. ఫస్ట్ థింగ్, లార్డ్ ప్రైజ్ యూ. ఐ ప్రైజ్ యూ లార్డ్ ఫర్ వాట్ యూ ఆర్. ఐ ప్రైజ్ యూ లార్డ్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. I praise you for what you are doing. First thing. Second most important thing in prayer is forgive my sins. Forgive my trespasses. పరలోక ప్రార్థనలో కూడా ఉంది. Forgive my trespasses as we forgive those who trespass against us. పాప క్షమాపణ లేకుండా దేవుడు మన మొర ఆలకించాడు. దయచేసి గమనించండి ప్రియులారా, పాప క్షమాపణ మనం కోరినప్పుడు దేవుడు మనల్ని అంగీకరించిన ఆ యొక్క ప్రేమలో మనకేం చేస్తారంటే ప్రేమను మనకి పంచుకుంటూ వెళతాడు. దయచేసి గమనించండి ప్రియులారా, when we accept our sins in front of the Lord, He cleanses us and He makes us worthy to receive the blessing. చాలామంది ఏమంటారు, I'm not receiving any blessings, Pastor. I have been praying for a long time. I'm not receiving any blessing. Let me remind you, praying for a long time and not receiving a blessing is not a very good thing at all. You know, when you're praying for a long time and you're not receiving a blessing, don't think that God is aloof. దేవుడు నన్ను నా మొర వినట్లేదు అనుకోవద్దు. When God is not changing the circumstances, remember He is trying to change you maybe. నీ పరిస్థితులను దేవుడు మార్చకపోయినట్లయితే నిన్ను మార్చే క్రియలో దేవుడు ఉన్నాడేమో. దయచేసి గమనించండి. మనం కనుక దేవుని వైపు మార్చగలిగితే, if we can be changed towards God, when we can change ourselves toward God, ఇంకా మిగతా ఆశీర్వాదాలను దేవుడు ఆటోమేటిక్గా మనకి ఇచ్చేస్తాడు. సో డోంట్ సే I have been praying for a long time and God is not answering my prayers. దయచేసి గమనించండి పిల్లరా, దేవుడు ప్రార్థనలకు జవాబు దయచేసే దేవుడు, వాగ్దానాలని నెరవేర్చే దేవుడు. హీ ఈజ్ ద పర్సన్ హూ ఫుల్ఫిల్స్ ఆల్ ద ప్రామిసెస్ హీ హ్యాస్ డన్, హీ హ్యాస్ మేడ్ టు యూ. బైబిల్లో ప్రతి వాగ్దానము మనదే. బైబిల్లోని ప్రతి వాగ్దానం మనం స్వతంత్రించుకోవచ్చు. బైబిల్లోని ప్రతి వాగ్దానము మనము కేటాయించుకోవచ్చు. వీ ఆర్ అ ప్రామిస్ బెరర్స్. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాలను మన ఇతరులకు ప్రచురపరిచే వారంగా మనం ఉండాలి. దయచేసి గమనించండి పిల్లరా, గాడ్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ మై ప్రామిస్ ఇన్ మై లైఫ్. గాడ్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ హిస్ ప్రామిస్ ఇన్ మై లైఫ్ అండ్ గాడ్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద థింగ్స్ హీ హ్యాస్ సెడ్ ఇన్ మై లైఫ్. దయచేసి గమనించండి పిల్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉపవాస ప్రార్థన అనేది మనల్ని దేవునికి దగ్గరకు తీసుకొని వెళ్తుంది. అంటే ప్రార్థన దేవునికి దగ్గరకు తీసుకువెళ్ళదా? ఎస్, ఎవ్రీ టైమ్ వీ ప్రే వీ గో క్లోజ్ టు గాడ్. బట్ దేవుడు కోరేది ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మనం దేవునికి దగ్గర అవుతాం, దేవుడు మనకు దగ్గర అవుతాడు. కానీ మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు యుక్తమైన సేవను దేవునికి మనము కేటాయించే వారమై ఉంటాం. యుక్తమైన సేవను దేవునికి మనము ఇచ్చేవారంగా ఉంటాం. యుక్తమైన సేవ అంటే ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, మీ శరీరాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనుడి. Offer your bodies as a living sacrifice to God. Offer our bodies as a living sacrifice to God. దేవునికి మన శరీరాలను సజీవ యాగముగా అర్పించుకోవడం అంటే మన ప్రాణాన్ని దేవుని కొరకు తీసుకోవటం కాదు, మన ప్రాణాన్ని దేవుని కొరకు అంతం చేసుకోవటం కాదు, మనం దేవుని కొరకు ఆహుతి అయిపోవటం కాదు. సాక్రిఫైస్ అవర్ లైఫ్ అంటారు కదా. లివింగ్ సాక్రిఫైస్ అంటే, గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ యూ అండ్ మీ టు సాక్రిఫైస్ అ డెడ్ థింగ్. పాత నిబంధనలో మనం చూస్తున్నట్లయితే బలి అర్పించడం అంటే ఆ పశువును కానీ, ఆ మేకను కానీ, ఆ గొర్రెపిల్లను కానీ, ఎద్దును కానీ, ఆ పిచ్చుకలను కానీ, పావురాన్ని కానీ చంపి
నిర్జీవమైన వాటిని దేవునికి బలిగా అర్పించేవారు. అదేమైంది? తీరా చూసేసరికి నిర్జీవమైనవి పాపాన్ని కప్పివేసినాయి కానీ పాపాన్ని సంపూర్తిగా తొలగించలేకపోయింది. ఒకే ఒక బలి, సజీవమైన బలి, తాను బ్రతికి ఉన్నప్పుడు, ఊపిరి ఉన్నప్పుడు, తనలో ఊహ ఉన్నప్పుడు, వారిలో శక్తి ఉన్నప్పుడు, వారిలో జీవం ఉన్నప్పుడు ఆ జీవాన్ని దేవునికి సమర్పించుకున్నారే యేసుక్రీస్తు. అది నిజమైన బలియాగం. The only person who has given his body as a living sacrifice to the God is our Lord Jesus Christ. బ్రతికి ఉన్నప్పుడే చంపేశారు. బ్రతికి ఉండంగానే, ఊపిరి ఉండంగానే, కాన్షియస్ ఉండంగానే నా ఆత్మను నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా అని జీసస్ క్రైస్ట్ డైడ్ విత్ కాన్షియన్స్. జీసస్ క్రైస్ట్ డైడ్ యాజ్ అ లివింగ్ పర్సన్. దయచేసి గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు మరణాన్ని చెందింది కేవలము ఈ లోకంలో యాత్రను ముగించడానికి కాదు, కానీ తన నిజమైన పరలోకపు యాత్రను ప్రారంభించడానికి. When we believe on the Lord Jesus Christ, యేసుక్రీస్తుని మనం నమ్మినప్పుడు, దయచేసి గమనించండి ప్రియులారా, ఇహలోక భౌతిక పరంగా మనం చూసిన భౌతిక పరంగా మనము ఈ లోకాన్ని విడిచినప్పటికీ, ఈ లోకంలో మనం ప్రాణం పోయినప్పటికీ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ప్రాణము మనము వదులుకుంటాం, దేవుని లోకానికి మనల్ని మనము ట్రాన్స్ఫర్ చేసుకోవటం. ఇట్స్ ఎ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్. ఈ లోకంలో మనం చూస్తుంటున్నాం, చాలామంది గవర్నమెంట్ జాబ్స్లో కానీ, ఏ సాఫ్ట్వేర్ జాబ్స్లో కానీ జాబ్స్ చేస్తూ ఉండగా వారికి ప్రమోషన్స్ వస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది. కొన్నిసార్లు వారికి ఇష్టం లేని పరిస్థితి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఒక విషయాన్ని మనం గమనించుకోవాల్సిందంటే, ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఖచ్చితంగా వెళ్ళవలసిందే, లేకపోతే ఉద్యోగం ఓడగొట్టుకోవటమే. మరణం అనేది ఒక లెటర్, మరణం అనేది ఒకటి స్థలం మార్చే ఒక లెటర్. ఎక్కడి? ఈ భూలోకం, తాత్కాలికమైన ఈ లోకం నుండి చిరకాలం జీవించే యుగ యుగాలు సజీవుడుగా ఉండే దేవుని ఎదుట మనల్ని నిలబెట్టే మనం అనేది ఒక ట్రాన్స్ఫర్ లెటర్. ఆ లెటర్ని మనం పోతున్నామంటే దానికంటే మించిన ఆశీర్వాదం మన లోకంలో లేదు. దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ లెటర్ ఇన్ ద హోల్ వరల్డ్. చాలామంది అపాయింట్మెంట్ అంటే చాలా ఇష్టం. చాలామందికి మీ ఇన్సెంటివ్స్ పెంచామని ఇచ్చే లెటర్ అయితే చాలామంది చూస్తుంటారు. చాలామంది ఏం చేస్తుంటారు? లెటర్స్ ఎదురుస్తుంటారు. వరుస చెప్పాలంటే చాలామంది గమనాలు వారికి కావాల్సిన కొన్ని లెటర్స్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? వారికి ఒకళ్ళు ఇంతకుముందు సెల్ ఫోన్స్ లేనప్పుడు ఫోన్ తిరిగే ఫోన్స్ ఉన్నప్పుడు తిరిగే ఫోన్స్ ఉన్నప్పుడు వాట్ వాజ్ ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్? లెటర్స్. 3 days 4 days అయ్యేది ఒక లెటర్ రావడానికి. ఆ లెటర్ చూసి మా లెటర్ రిప్లై అయితే 3-4 days. ఇప్పుడేముంది, టక్ మన వాట్సాప్ తీసుకుంటారు, హాయ్ అంటారు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, డెత్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ ట్రాన్స్ఫర్ లెటర్. ఉపవాసం ఉండి ఈ సంగతులను బట్టి దేవుని వేడుకొనగా ఆయన మా మాట మనవి అంగీకరించెను. ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఆ డెత్ అనే ట్రాన్స్ఫర్ లెటర్ వచ్చేంత వరకు మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తే, ఆ డెత్ అనే ట్రాన్స్ఫర్ లెటర్ వచ్చినప్పుడు వెంటనే మరుక్షణము మనం పరలోకానికి తీసుకెళ్ళబడతాం, ట్రాన్స్ఫర్ చేయబడతాం. ఒకవేళ దేవుని బిడ్డలుగా అంగీకరించకుండా, దేవుని యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఆ ట్రాన్స్ఫర్ లెటర్ వస్తే ఎక్కడికి వెళ్తారండి? నరకానికి వెళ్తారు. దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్. ఈ క్షణంలో మనకి ఇప్పుడు ఏంటంటే, మనకి ట్రాన్స్ఫర్ లెటర్ వస్తే, డెత్ అనే ట్రాన్స్ఫర్ లెటర్ వస్తే ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్తామనే నిరీక్షణ అందరికీ ఉంది. బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. అది సరిపోదు. ఎంతమంది అయితే ఈ మరణం అనే ఈ ట్రాన్స్ఫర్ లెటర్ వచ్చే పరిస్థితిలో ఉండి యేసుక్రీస్తుని ఎరుగకుండా ఉన్నారో, వారి నిమిత్తము, వారి కోసం మనము ప్రార్థన చేయాలి. అంతేకాకుండా వారికి యొక్క సువార్తను తీసుకువెళ్ళే విధానంగా ఉండాలి. మనం మొర దేవుడు వినాలంటే మనము ఆత్మీయంగా ఉంటే సరిపోదు.
మన ఆత్మీయత ఇతరులకు పంచబడాలి. మన ఆత్మీయతను బట్టి మనల్ని బట్టి ఇతరులు పరలోకానికి రావాలి. హెవెన్ ఈజ్ ద ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్. ఎప్పుడు అంటానే ఉంటాను, పరలోకం అనేది సిద్ధపరిచిన వారి కొరకు సిద్ధపరచబడిన స్థలము. సిద్ధపరచబడిన వారు ఎవరు? నీవు, నేను. ఎటువంటి వారం మనం? మన హృదయాన్ని, మన దేహాన్ని దేవునికి సజీవ యాగముగా అర్పించుకుంటాం. గివింగ్ అవర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ ఇస్ నాట్ కిల్లింగ్ అవర్ సెల్ఫ్ ఫర్ గాడ్, but killing all the things which are against God so that I can live. దేవునికి సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకోవటం అంటే దేవుని కొరకు మనం చంపుకోవటము కాదు, దేవుని కొరకు మనం ఆహుతి చేసుకోవటము కాదు, పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకోవటము కాదు, మన జీవితాన్ని దేవునికి త్యాగముగా బలిగా అర్పించడం కాదు. ఈ జీవించినంత కాలము, జీవించినంత సమయం అంతా యేసుక్రీస్తు వచ్చేంత, లేకపోతే ఈ లోకాన్ని విడిచే లోపు దేవునికి మనకి విరుద్ధముగా, దేవునికి ఇష్టం లేని మనలో ఉన్న వాటన్నిటినీ నాశనం చేసిన, అన్నిటినీ చంపుకోవడం లివింగ్ సాక్రిఫైస్. వీ హ్యావ్ టు కిల్ వాట్ ఆల్ ఈజ్ మేకింగ్ అస్ టు బీ అవే ఫ్రమ్ ద లార్డ్. దేవునికి మనకి మధ్య ఉన్న ఏ విగ్రహమైనా, దేవునికి మనకున్న ఏదైనా పాపం ఉన్నా, దేవునికి మనకి దూరంగా వచ్చేసి ఏదైనా అడ్డుగోడగా, పాపం యెషయా అంటారు కదా, మీ పాపములు దేవునికి నీకు అడ్డుగోడగా నిలబడ్డాయి. దయచేసి గమనించండి పిల్లరా. లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగం అంటే ఏమిటంటే తెలుసా? మన మొర దేవుడు వినాలంటే, మన మొర దేవుడు అంగీకరించాలంటే మన శరీరము దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. అంటే ఎటువంటి శరీరం అంటే ఆ శరీరంలో మలినం అనేది ఉండకూడదు, ఆ శరీరంలో బాధ అనేది ఉండకూడదు, ఆ శరీరంలో దేవునికి హేయకరమైనవి ఏవి కూడా ఉండకుండా అట్టి శరీరం దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆ శరీరము, ఆ హృదయము ప్రార్థన చేసినప్పుడు, హృదయంలో పాపము లేకుండా, పాపరహితముగా, పాపాన్ని అంచనా వేయకుండా, పాపాన్ని లక్ష్య పెట్టకుండా, పాపానికి దూరంగా ఉండి హృదయం ఎప్పుడైతే తెరిచి దేవునికి మొరపెడుతుందో ఆ హృదయంలోనికి దేవుడు మొట్టమొదటిగా ఆ హృదయాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేయబడ హృదయము నన్ను యాక్సెప్ట్ చేస్తాడు. నన్ను యాక్సెప్ట్ చేసి నా నోటి నుండి వచ్చే ప్రతి అక్షరము దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవ్రీ లెటర్ ఆఫ్ మై వర్డ్స్ that comes out of a heart which is completely in cohesion with the Lord, completely in coalition with the Lord, completely in oneness with the Lord, unity with the Lord, it is going to be a complete miracle. అద్భుతాలు జరుగుతాయి. దయచేసి గమనించండి పిల్లరా. దేవుని కృపను బట్టి ఈ కరోనా పాండమిక్ సమయంలో లాస్ట్ మేలో రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ షమ్మా చర్చ్ తరఫున ఒక ప్రేయర్ గ్రూప్ మేము స్టార్ట్ చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 5 to 6 ప్రతిరోజు, ఎస్పెషల్లీ ఫర్ దిస్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కొరకు వారు ఎవరైతే వారు బాధపడుతున్నారో వారి గురించి ఎస్పెషల్గా ప్రార్థన చేయటకు మేము స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక మామూలుగా ఇతర వేరే క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు అందరూ మాకు రిక్వెస్ట్ ఇచ్చారు. బై గాడ్స్ గ్రేస్, ఎంత గొప్ప విషయం అంటే బై గాడ్స్ గ్రేస్ గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత నుండి మనం ఎంతమంది కోసం ప్రార్థన చేసామో దాదాపు 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ హీల్డ్. 2% ఇక వాళ్ళకి ఎక్స్ట్రీమ్ అయిపోయి కొంతమంది ముగ్గురు మా లిస్ట్లో కొన్ని వెళ్ళిపోయారు కరోనాను బట్టి. బట్ 90% ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ వే ప్రేడ్ వర్ హీల్డ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ నైస్ టైమ్ నౌ. యూ కెన్ సాక్ష్యం చెప్పగలను. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ బికాస్ వీ స్టార్టెడ్ దిస్ గ్రూప్ అండ్ ప్రేయింగ్ దట్ గాడ్ ఈజ్ హీల్డ్. నో, పీపుల్ హ్యావ్ బీన్ ప్రేయింగ్. చాలామంది ప్రార్థన చేస్తున్నారు. అందరి ప్రార్థనలు కలిపి దేవుడు ఆశ్రయం. మాకైతే ఏంటంటే మాకు ఒక ఊరట, ఎస్ వీ హ్యావ్ బీన్ ప్రేయింగ్, గాడ్ హెస్ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్. సో అందును బట్టి ఒక విషయం గమనించవలసిన విషయం ఏంటంటే, God answers the prayers of the people whom He loves, and God answers the prayer of the people who love God. Prayam anedi common factor. Love God is the common factor. You love God and pray, God will listen to your prayers. He will answer your prayers because you love Him. Why He answers prayers? Because He loves you. ఈ గ్రూప్లో మనము ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే 5 o'clock to 6 o'clock ప్రేయర్ చేస్తున్నాము. అంతేకాకుండా వెడ్నెస్డే 7 o'clockకి బైబిల్ స్టడీ చేసుకుంటున్నాం. ఈ ఉపవాస ప్రార్థన 2:30కి ఎవ్రీ ఫ్రైడే చేస్తున్నాము. ఆదివారం ఆరాధన 11 గంటలకి జూమ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెడుతున్నాం. నేను
చాలా ఆశీర్వాదం. ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ బై డూయింగ్ దిస్ బికాస్ వీఆర్ గెటింగ్ అ పర్సనల్ రెఫరెన్స్ ఆఫ్ హీలింగ్, పర్సనల్ రెఫరెన్స్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్ టు గాడ్, గ్రాటిట్యూడ్ టు గాడ్. సార్ మనము ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మన మొర వింటున్నాడు. అండ్ పీపుల్ హూ హ్యావ్ గాట్ జాబ్స్ ఆల్సో, దేవుని కృపను బట్టి. బట్ ఐ డోంట్ say that the people who have healed, or my friends who have healed in the group, or friends who have been praying, friends who have got jobs, or friends who have been let out by different difficulties, who have been freed, not only because of our prayer group. Everyone is praying, but we have a blessing. We are a share of their blessing. That's what I'm going to say. నేను ప్రార్థన చేస్తే స్వస్థపరచబడ్డారు, నేను నాలో స్వస్థ వరం ఉన్నదని అట్లా ఐ డోంట్ సే దాట్. బికాస్ నేను నమ్మేది ఏంటంటే, ఒక క్రైస్తవుడు నమ్మకముగా యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తే ఉన్న ఫలంగా దేవుడు రక్షిస్తాడు. కాల్ అన్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్, నాట్ త్రూ ఎనీ వన్, నాట్ త్రూ ఎనీ మీడియేటర్. సరే, అది సిద్ధాంతపూర్వకంగా వేరేగా ఉంటుంది. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, వీ హ్యావ్ బీన్ బ్లెస్డ్ బై స్టార్టింగ్ దిస్ గ్రూప్, not as a fact that people are saved because of this group, but we have been blessed with their share of blessing. వాళ్ళ ఆశీర్వాదాల భాగము మాకు వచ్చినది. we are so blessed. ఎందుకని యెహోవా చేసే కార్యములు మనకి అఘోషములు. యెహోవా చేసే కార్యములు మనకి ఊహకు అందవు. యెహోవా చేసే కార్యములకి మనము కేవలము సాష్టాంగపడి నమస్కరించి ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడం తప్ప మనకి చేయవలసిన ఏ పని కుదరదు. మనకి చేయాల్సిన అవసరం కూడా లేదు. గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఎల్స్. దయచేసి గమనించండి. ఇప్పుడు కదా ఉపవాస ప్రార్థన వెంటనే మనం ఏం చేయాలంటే, మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థన చేస్తామో, మనకి ఈ లోకంలో ఉన్న కొన్ని విషయాలను దేవునికి వదిలిపెట్టి బలి చేసుకొని సాక్ష్యం, మన త్యాగం చేసుకొని, మన ఆహారం కానీ మన పానీయం కానీ త్యాగం చేసుకొని దేవుని ఎదుట మనం నిలబడతాం ఉపవాస ప్రార్థన. సో ఫాస్టింగ్ ప్రేయర్ is one of the forms of giving our bodies as a living sacrifice to God. ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేస్తాం, ఆహారాన్ని మనము తినకుండా మనకున్న కొన్ని లక్షణాలన్నింటిని ప్రక్కన పెట్టేసి దేవుడు మనము అంటే మామూలుగా ప్రార్థించినప్పుడు ఇవన్నీ చేస్తాం. బట్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ ఈవెంట్, స్పెషల్ టైం, ప్రత్యేకమైన సమయం ఏంటంటే దేవునికి మనము దగ్గర అవడం. దయచేసి గమనించండి పిల్లరా. చాలామంది మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ మీరు అనుకుంటారో లేదో తెలియదు, కానీ సాక్ష్యం ఇచ్చే క్రైస్తవ సాక్ష్యం ఎటువంటిదంటే, నా మట్టుకు నేను ఎన్నోసార్లు విన్నాను, పాస్టర్ గారండి, నేను ప్రార్థన చేసినప్పుడు జరగని కార్యాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు త్వరగా జరిగినాయి అన్నాడు. ఐ రియలీ కెనాట్ ఫ్యాథమ్ దట్. నేను మామూలుగా ప్రార్థన చేసినప్పుడు నా అవసరం తీరే కంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నాకు ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని దీవెన వచ్చిందంటారు. దట్ ఈస్ ట్రూ అకార్డింగ్ టు ద బైబుల్. హౌ కుడ్ హామాన్ బి beheaded or hanged on the rope on the tower which was prepared for Mordecai. Mordecai కోసం ఏర్పాటు చేయబడిన ఉరి హామాన్కి ఎట్లా డైవర్ట్ అయింది? రాజుతో సహా హామాన్ ఏం చేశాడు? మొర్దెకాయను చంపాలని, యూదులను చంపాలని ఒక కుట్ర పన్నాడు. మనకు అందరూ తెలిసిన విషయం. ఎస్తేరు గ్రంథంలో ఆ విషయం తెలుసుకున్న మొర్దెకాయ ఏం చేశాడు? ఎస్తేరుకి తెలియపరిచాడు. రాజుతో సహా రాజు ఆజ్ఞ, రాజు ఉంగరపు సంతకం పెట్టిన ఆ ఆజ్ఞ హామాన్ చేతిలో పట్టుకొని మొర్దెకాయను ఉరివేయాలని ఒక గొప్ప గోపురం కట్టించి ఊరంతా తెలియాలని తను చేసిన కుట్రలో హీ హిమ్సెల్ఫ్ ఫెల్. మొర్దెకాయ్ కోసం ఏర్పాటు చేసిన ఊరిలోనికి హామాను ఉరిదీయబడ్డాడు. ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మనిషి రూపంగా, మానవ రూపంగా
మానవ ఆలోచన ప్రకారము మానవీయంగా చూసినట్లయితే దాట్ ఈజ్ ఇంపాసిబుల్. బికాస్ హామానుకు రాజు ఆజ్ఞ ఉన్నది. రాజు ఆజ్ఞను మీరడానికి ఎవరికి సాధ్యం కాదు. ఇది జరగాలి అంటే దాట్స్ ఇట్, నో సెకండ్ థాట్, రెండవ ఆలోచన లేనే లేదు. మొర్దెకాయ హామాన్ దగ్గర ఉంది, మొర్దెకాయను ఉరి తీయాలి, మొర్దెకాయ పిల్లలను మొర్దెకాయ యొక్క జాతిని అంతం చేయాలి, యూదులను అంతం చేసేయాలి. ఏమైంది అప్పుడు? ఎస్తేర్ ఈ మాట తెలుసుకుని ఏం చేసిందండి? 3 రోజులు ఉపవాసం ఉంది. తాను ఉపవాసం ఉండటమే కాకుండా మొర్దెకాయతో ఏంటంటే మన యూదులందరూ కూడా ఉపవాసం ఉండమని చెప్పు. ఉపవాసం ఎందుకున్నది? ఎస్తేర్ ఉపవాసం ఎందుకున్నది? ఎందుకంటే మనం అంటే మనం ఉపవాసంలో ఉన్నప్పుడు మన ఆత్మ, ప్రాణ, దేహం, ఆల్ దీస్ 3 విల్ బీ ఇన్ వన్ అకార్డ్ విత్ ద లార్డ్. మన ఆత్మ, ప్రాణ, దేహములు, మన ఆలోచనలు, మన తలంపులు, మనకు సంబంధించిన ఈ మానవ గుణ లక్షణాలు, మానవ గుణాలు, మానవ వీక్నెసెస్ అన్నీ దేవుని వైపు, అన్ని దేవుని వైపు. అందుకనే 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఎంత అద్భుతం జరిగిందండి. ఏ చంపడానికి ఉరి దంచాడు, అదే ఊరిలోనికి హామాను ఉరి అన్నాడు. వాట్ చేంజ్ ద సిచ్యువేషన్? వాట్ చేంజ్ ద అప్పటి వరకు మొర్దెకాయ ప్రార్థన చేసి దయచేసి గమనించండి పిల్లలారా, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన చాలా చాలా మనకి దీవెనకరంగా అది. దయచేసి గమనించండి. ప్రార్థన చేసినప్పుడు మనం దేవుడిని ఆరాధిస్తాం, 10 నిమిషాలు ప్రార్థన చేస్తాం, 10 నిమిషాలు ప్రార్థన చేస్తాం. లేకపోతే మనం ఏమంటుంది హాఫ్ అవర్ అనుకోండి, కనీసం ప్రతిరోజు 1 అవర్ అనుకోండి, 1 అవర్ ప్రార్థన చేస్తాం. మిగతా టైంలో ఆఫీస్కి వెళ్తాం, స్కూల్స్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం, టీచింగ్కి వెళ్తాం, మధ్యాహ్నం వెళ్తాం, తెచ్చుకుంటాం. ఆ 3 రోజులు ఎస్తేర్ ఏం చేసిందంటే ప్రభు సన్నిధి విడక, ఇంకేం పని చేయక కేవలము ఓన్లీ ప్రేయర్. ఫాస్టింగ్ ప్రేయర్ గివ్స్ us the time to spend with God till we have the answer. ఏ ఆటంకం లేకుండా, ఏ భయం లేకుండా, ఏ ఆలోచన లేకుండా, వేరే ఆలోచన లేకుండా మనం ఏం చేసిందంటే ఉపవాస ప్రార్థనల్ని దేవుని వైపు కేంద్రీకృతమైన దృష్టితో మనం దేవుణ్ణి ఫోకస్ చేస్తుంది. దయచేసి గమనించండి పిల్లరా. అందుకని అంటాడు కదా, మనం ఎప్పుడైతే మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొన. ఎజ్రా మనం చూసినట్లయితే యెరూషలేములోనికి ఆ గోడలను కట్టించడానికి, పునరుద్ధరణ చేయడానికి, దానికి తిరిగి కట్టుకోవడానికి సహాయం చేశాడు. ఎంత గొప్ప శక్తి, ఎంత బలమో చూడండి. గాడ్ గేవ్ హిమ్ ద పవర్ టు రీబిల్డ్. చేసి గమనించండి, ఉపవాస ప్రార్థన మనల్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి మనకి సహాయపడుతుంది. ఏది మన క్రైస్తవ జీవితాన్ని, ఆ క్రిస్టియన్ లైఫ్, ఇట్ విల్ హెల్ప్ us టు రీబిల్డ్ ఆ క్రిస్టియన్ లైఫ్. మన విశ్వాస జీవితం, మన కుటుంబ జీవితం, మన స్నేహితుల జీవితం, మన బంధువుల జీవితం, సేవా జీవితం, పరిచయ జీవితము, మనకు సంబంధించినవన్నీ ఏది కానీ దేవుని కొరకు ఏదైతే మనం చేస్తామో వాటన్నిటినీ తిరిగి కట్టుకునే విధానంగా. ఎలాగా తిరిగి కట్టుకోవడం? ఒకసారి కట్టబడిన తర్వాత ఒకసారి కట్టబడిన తర్వాత మళ్ళీ పడిపోకుండా దేవుడు కట్టుకుంటాడు అని మనుషులుగా మనం చేస్తాం. కొన్నిసార్లు కట్టబడిన ఆ కట్టడను మన చేతుల మనమే కూల్చుకొని తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి తిరిగి కట్టమంటాం. దేవుడు ఒప్పుకుంటాడు? దేవుడు వదులుతాడా? నువ్వు చేసావు, నువ్వు మళ్ళీ ఎన్నిసార్లు కట్టాలి నీకు ఇల్లు అని అంటాడా? లేదు. ఎన్నిసార్లు కట్టాలి నీకు? n number of times God is ready to build, but my request, దేవుని యొక్క బిడ్డ నేను చెప్పేది
ఏంటంటే దేవునికి మనం పడిన తర్వాత, మనం పడిన విషయాన్ని కట్టిన తర్వాత తిరిగి ఆ పడిపోయిన స్థితి తిరిగి కట్టవలసిన ఆస్కారం దేవునికి కలిగించవద్దు. డోంట్ గివ్ గాడ్ the opportunity or don't give God the chance to rebuild what is rebuilt. అంటే ఏంటి? దేవుడు కట్టిన దాని మీద మనము ఎక్కుకుంటూ వెళ్ళాలి. దాని గురించి మనం తిరిగి పడిపోయే స్థితిలో మనము ఉండకూడదు. ఈరోజు మాట్లాడుతున్నాం. గమనించండి కదా, మనలో ఎంతగా దీవించాడు, ఎంతగా మనల్ని ఆస్వాదించాడంటే, మనము ఆయన్ని వేడుకున్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తారంటే మనకి శక్తి ఇస్తుంది. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథంలో దేవుడు మనల్ని ఎలా ఆకట్టుకుంటున్నారు, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎలా మనల్ని సంరక్షిస్తున్నాడో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో మనకి ఒక మాటకి జ్ఞాపకం వస్తుంది. చేసి గమనించండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. 12-13 వచనాలు చదువుకుందాం. మీరు నాకు మొరపెట్టుదు, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు, నేను ఆలకించను, నేను మీ మనవి ఆలకించను. మొరపెట్టి మీ ప్రార్థన మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీ మొర ఆలకించను. మీరు నన్ను వెదకినలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునలా మీరు నన్ను కనుగొనరు. Here Jeremiah talks about a wonderful thing. ఏంటంటే పూర్ణ మనసు అంటాడు. దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వర్డ్స్. ఆ వాక్యంలో ముఖ్యమైన విషయం ఏంటంటే మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో ఇక్కడ అంటున్నాము, కానీ మన వాడుక భాషలో ఏమంటే మనస్ఫూర్తిగా, నేను మనఃపూర్వకంగా అంటాడు. పూర్ణ మనసుతో. దయచేసి గమనించండి పిల్లరా, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయునలా. ఈ పూర్ణ మనసుతో దేవుని గురించి విచారణ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మళ్ళీ? Jeremiah talks about the negativities of the Israelites. యెషయా కూడా అదే మాట్లాడు. యెషయా కూడా ఏమన్నాడు? ఇశ్రాయేలు మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, మీరు ఇది చేశారు, అది చేశారు, దేవుడు పట్టణము చెడిపోయింది. అబ్బో, బాగా శాపనార్థాలు పెట్టాడు యెషయా. 8 అధ్యాయాల వరకు యెషయా మాట్లాడినంత శాపనార్థాలే. కానీ దేవుడు తన తెలియపరిచి, నీ పెదవులు అపవిత్ర పెదవులు కాబట్టి ఆ నోటిని నా ముడతాను నేను. అప్పుడు ఏమైనా యేసుక్రీస్తు యెహోవా ఆ యెషయా నోటిని ముట్టినప్పుడు ఏమైంది? నా కొరకు ఎవరిని పంపుతున్నాడు? ఇదిగో ప్రభువా, నేను వెళతాను. ఆ సమయం నుండి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. నేను చెప్పొచ్చు ఏంటంటే, యెహోవాను తిరిగి విచారణ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంతేకాకుండా అక్కడ చెప్తున్న మాట, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునలా మీరు నన్ను కనుగొందురు. కనుగొల్సిన అవసరం. వై షుడ్ వి ఫైండ్ ద లార్డ్? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ us to find the Lord? We have to find the Lord because we have lost him. మనము సాధారణంగా పోలీస్ స్టేషన్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఎక్కడన్నా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తే ఏం చేస్తారండి? లాస్ట్ అని పెడతారు. కానీ కొన్నిసార్లు మనం చూసినట్లయితే మనకు నాకు తెలిసి ఏంటంటే, లాస్ట్ అని చెప్పి ఫొటోస్ పెడతారు స్టేషన్స్లో. లేకపోతే ఎవరైనా వాళ్ళ కుమారుడు తప్పిపోతే బస్సు వెనక ఎక్కడ పడితే అక్కడ పోస్టర్స్ అంతికిస్తారు, లాస్ట్. ఇప్పుడు దేవుణ్ణి మనం కనుగొనాలంటే, దేవుని మనం తిరిగి కనుగొనాలి అని మనం పూర్ణ మనసు ఎదురు చూస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో కాట దేవుణ్ణి మనము పోగొట్టుకున్నాము. దేవుడు మనల్ని వదిలిపెట్టట్లే, కానీ మనము దేవుడి నుండి దూరం అయిపోయాం. వీ హ్యావ్ లాస్ట్ హిమ్. దేవుడు కోరేది అదే. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే, దేవునిని మనము పోగొట్టుకునే ప్రమాదం వచ్చినప్పుడు, దేవుని నుండి మనము దూరం అయ్యే ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మనము దిగమింగుకొని, దాన్ని మనము అణుచుకొని
పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ బలంతో మనకి అది ఇష్టం లేకపోయినా, మనకి అది కష్టమైన, దేవుని కొరకు ఎటువంటి కష్టమైనా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి దేవునికి ఇష్టం లేనన్నింటిని ప్రక్కన పెట్టేసి ఏం చేస్తున్నాం మనము? ఆయన చిత్తానికి, ఆయన కృపకు మనల్ని మనము వేడుకుంటున్నాం. దయచేసి గమనించండి పిల్లారా. You have to get to the will of God, not to find him again by losing him. ఆయనను మనము వదులుకోవాల్సిన అవసరమే లేదు, వదులుకోవాల్సిన ఆస్కారం కూడా ఇవ్వకూడదు. దయచేసి గమనించండి పిల్లలు. ఇక్కడ యెషయా ఎన్నో రకాలుగా ఇశ్రాయేలు గురించి ఎన్నో రకాలు మాట్లాడారు. దయచేసి గమనించండి. ఇశ్రాయేలు గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. వారు దేవునికి విరుద్ధంగా చేసిన పనులు, దేవునికి మాట వినలేదు, దేవుని మాటలను ఉల్లంఘించారు, దేవుని మాటకు పెడచవ పెట్టారు. అద్భుతాలు చూస్తున్నాయి. ప్రతి అద్భుతాన్ని వాడుకున్నాడు కానీ దేవుణ్ణి ఆరాధించలేదు. దాట్ ఈస్ ద డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ అ క్రిస్టియన్ లైఫ్. God said, use the miracles but praise me. Use the miracles but love me. నేను చేసిన క్రియలను మీరు వినియోగించుకోండి, కానీ నన్ను ప్రేమించండి. కానీ ఇక్కడ వైస్ వర్స అయిపోయింది, తారుమారు అయిపోయింది. ఆ ఇస్తున్న వస్తువులను ప్రేమించి దేవుని మనము వాడుకుంటున్నాం. ఇట్స్ బికమ్ వైస్ వర్స. We started loving the gifts, we started loving the blessings, we started living for those blessings, and we started to use God as a blesser. God is a blesser, but we should not use him for blessing us. We have to love him so that we can be blessed. దేవుని మనము వినియోగించవద్దు, దేవుని మనం వాడుకోవద్దు, దేవుని మనము ఉపయోగించవద్దు. మనము దేవునికి ఉపయోగకరంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. మనల్ని దేవుడు వాడుకునేటట్లు మనము చూసుకోవాలి. మనము దేవునికి ఉపయోగకరంగా ఉండేటట్టు మనము చేసుకోవాలి. మనము దేవునికి వినియోగకరంగా ఉండేటట్టు మనము సిద్ధపడాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, పూర్ణ మనసు నన్ను గూర్చి విచారణ చేసినడా. ఇక్కడ పూర్ణ మనసుతో అనే ఒక మాటను ద్వితీయోపదేశ కాండంలో మనం లింక్ చేస్తే ఏమవుతుందండి? నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ఆరాధించవలెను, ప్రేమించవలెను. Love your God with all your heart, with all your soul, with all your mind, and with all your strength. Love God with all your heart, with all your soul, with all your mind, with all your strength. పూర్ణ మనసు దేవుని మనము ప్రేమించాలి. ఎప్పుడైతే పూర్ణ మనసు దేవుని మనం ప్రేమిస్తామో ఆ ఆశీర్వాద జాబితా మనకి ఎట్లా వస్తుంటే మనం చెప్పలేని విధానంగా. ఎందుకంటే ఆ మాటకు ముందు వచనం 29వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదు, రాబో కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. సమాధానకరమైన ఈవులు, సమాధానకరమైన ఆలోచనలు, సమాధానకరమైన తలంపులు, సమాధానకరమైన ఉద్దేశాలు. దయచేసి గమనించండి కదా, మొన్న ఒక మాట నేను చదివాను మాట. God has purposefully put you into this world with a purpose. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాము? దేవుడు మనల్ని ఒక ఉద్దేశం తెలుగడానికి దేవుడు మనల్ని ఒక ఉద్దేశపూర్వకంగా ఈ లోకానికి ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని పంపించాడు. కానీ ఆయన మనల్ని ఒక ఉద్దేశము కొరకు ఈ లోకంలో పంపడానికి వెనకాల ఆయన ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. We have come to this world with a purpose. We have come to this world with a purpose. కానీ మనం ఈ లోకానికి వచ్చే ఉద్దేశం వెనక దేవుని మహా ఉద్దేశం ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. We have come to this world with a purpose, but behind our coming to this world with the purpose, God's purpose is completely magnanimous. చాలా పెద్దది. మనం ఈ లోకంలో ఉద్దేశము కలిగి ఉన్నటువంటి ఏంటి? దేవుని మార్గం. ఇక్కడ ఏమంటారంటే
నీవు పూర్ణ మనసు దేవుణ్ణి ప్రేమించి అదే పూర్ణ మనసుతో దేవుణ్ణి మనము ఏం చేయాలంట? దేవునికి మనం దాసం అయిపోవాలి. When we love our God with all our hearts, there is no need for us to fear. కానీ ఇక్కడ ఏమంటారంటే పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ నన్ను గురించి పూర్ణ విచారణ చేయటం అంటే ఏంటి? థింకింగ్, ఆస్కింగ్ క్వశ్చన్స్. విచారిస్తారు కదా, సపోజ్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఇంట్రోగేట్ చేస్తారు. ఇంట్రోగేషన్ ఉంటుంది, దాన్ని విచారణ అంటారు. ఏం చేస్తారు? ఇప్పుడు ఎక్కడ ఈ టైంలో ఎక్కడ ఉన్నావు? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ అ క్రిస్టియన్ టు థింక్ అబౌట్ గాడ్? దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో, నా జీవితంలో ఏం చేశాడో, మీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తారు? దేవుడి గురించి విచారణ చేయవలసిన అవసరం ఏముంది? ఎప్పుడంటే నేను దేవుడి నుండి దూరం అయిపోతే నేను దేవుడి గురించి విచారణ చేయవలసిన అవసరం వస్తుంది. దేవుడి గురించి విచారించవలసిన అవసరం వస్తుంది. పూర్ణ మనసుతో నేను ఉంటే విచారించిన అవసరం లేదు. బట్ వెన్ వి కమ్ అవే ఫ్రమ్ ద లార్డ్, వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు హిమ్ అండ్ సే, పూర్ణ మనసుతో మనము దేవుని విచారణ చేయాలి. ఇప్పుడు ఏమంటారంట? మీరు నన్ను కనుగొందరు, వి విల్ ఫైండ్ హిమ్. దయచేసి గమనించండి క్రైస్తవులారా, బిడ్డలారా, దేవుని నుండి మనం దూరం వచ్చేసి మళ్ళీ దేవునికి వరకు మనం బతకవలసిన, దేవుని కొరకు విచారణ చేసి ఇది నిజమా కాదా, దేవుడు చేస్తాడా లేదా, సందేహం లేని విశ్వాసము మనల్ని పరలోకానికి తీసుకుని వెళుతుంది. ఫెయిత్ వితౌట్ డౌట్ విల్ టేక్ us టు హెవెన్. సందేహం లేని విశ్వాసం అనేది పరలోకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ శక్తిని మనము పొందుకున్న దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాం. దయచేసి గమనించండి కదా. అండ్ ఎప్పుడైతే ఆయన్ని మనం వెతుకుతాం, మనము వెతుకుతాం. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనల వచ్చేకి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తెరబడను. ఈ మూడు దేని గురించి చేయాలంటే ఈ లోకంలో మనకి అవసరమైన వాటి గురించి చేయాలి. దేవుని గురించి దేవుడు ఎక్కడున్నాడా అని అడిగి దేవుడిని తెలుసుకోవడం కానీ కాదు. దేవుడి కొరకు తట్టి దేవుడు తెలిసిన దేవుడు మనకు కనపడతానని కాదు. వీఆర్ నాట్ టు నాక్ టు గెట్ బ్యాక్ గాడ్, వీఆర్ టు నాక్ సో దట్ వీ కెన్ గో ఇంటు గాడ్ ఫోర్స్. దేవుడు తన జీవితంలో, తన హృదయం, తన జీవంలోనికి, దేవుని జీవంలోనికి వెళ్ళడానికి మన తలుపు తీసి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మన తలుపులు కొట్టి, మన హృదయ తలుపు కొట్టి మన లోపలికి వచ్చాడు. హృదయం అనేది తలుపు ఉన్నదని నేను తడుతున్నాను కదా ప్రకటన గ్రంథంలో. Behold, I stand at the door and knock. God knocked, we opened, God is inside. We knock, God will open his heart, we go to heaven. Simple. అది అక్కడ గమనించాను. అందుకనే జ్ఞాపక విషయం ఏంటంటే ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముందు కొనసాగి దేవుడు కూర్చున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇజ్రా చూసినట్లయితే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి ఉపవాసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనవి అంగీకరిస్తాడు. దయచేసి గమనించండి కదా. ఈరోజు నేను చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడా లేదనడానికి ఒకే ఒక సూచన, ఒకే ఒక ఆలోచన, నా హృదయంలో పాపము లేకుండా నేను ప్రార్థన చేయాలి. దేవునికి సన్నిహిత్యం అవ్వాలి, దేవునికి దగ్గర అవ్వాలి. పూర్ణ మనసు దేవుడిని నేను పూర్ణ మనసుతో దేవునికి నేను ఆరాధన చేస్తే, పూర్ణ మనసు దేవుడిని ప్రార్థన చేస్తే, పూర్ణ మనసు దేవుని నేను కనుక ప్రేమిస్తే మళ్ళీ దేవుని వెతకవలసిన, దేవుని విచారణ చేయవలసిన ఆస్కారము లేకుండా ఉంటుంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కాషియస్. ఉపవాస ప్రార్థన చేసి దేవునికి మా సంపూర్తిగా దాసం అమ్మాయి ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థనను బట్టి మొర్దెకాయ్ ఆ విషయంలో బైబిల్లో ఒక గొప్ప వ్యక్తిగా రాయబడ్డాడు. యోనా చేసిన ప్రార్థనను బట్టి నినివే, ఉపవాస ప్రార్థన బట్టి నినివే దీవించబడింది. పౌలు చేసిన ఉపవాస ప్రార్థన బట్టి హింసకుడు దేవుని కొరకు హింస పట్టడానికి కూడా సిద్ధపడే విధానంగా దేవుడు వాటిని మార్చాడు. ఈరోజు నీ ఉపవాస ప్రార్థన ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఫాస్టింగ్ ప్రేయర్? వాట్ ఈజ్ యువర్ స్టాండ్? నీవు ఎక్కడ నిలబడుతున్నావు? ప్రార్థన చేసినప్పుడు ప్రభా, ప్రార్థన చేసి అలిసిపోయిన ప్రభా, నాకేంటి బాబు జవాబు రావట్లేదు ప్రభా అని స్థాయిలో ఉన్నావా? కొంతమంది ప్రార్థన ఎలా చేస్తారు?
దేవుడు నా మొర విని నాకు ఉత్తరం ఇస్తారు, దానికోసమే ప్రార్థిస్తారు కొంతమంది. దట్స్ వెరీ బ్యాడ్ థింగ్ అగైన్. డోంట్ జస్ట్ ప్రే టు గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద లార్డ్. దానికోసమే కూర్చొని ప్రార్థన చేసి మళ్ళీ అది కూడా మంచిది కాదండి. దేవుడు నా ప్రార్థన వినకపోయినా దేవుడు వింటాడు ఖచ్చితంగా, కానీ నాకు జవాబు వచ్చినా రాకపోయినా నేను మాత్రం దేవుడి ప్రక్కకి తొలగిపోయే విధానంలో లేను. దేవుడు నా మొర విన్నాడు, విన్న మొరను ఆలకించాడు, ఆలకించిన మొరను జవాబు దయచేయలేదో దేవుని సొత్తు, దేవుని విషయం, దేవుని వంతు. దేవుడు ప్రార్థన వింటేనే తిని దేవుడికి ప్రార్థన చేస్తానంటే అది తప్పు. వెదర్ హీ ఆన్సర్స్ మీ ఆర్ నాట్, I will not stop asking him. That should be the realm of fasting prayer. నాకు జవాబు వచ్చినా రాకపోయినా ఏం పర్వాలేదు, నేను మాత్రం మొర పెట్టడం మానను. నేను మాత్రం ఆయన కొరకు జీవించవలసిన జీవనంలో ఉండడం మానను. ఖచ్చితంగా ఆయన కొరకు ఉన్నట్లే ఉంటాను. దాట్స్ ఇట్. I will not move a centimeter, millimeter away from what he has planned for me. ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు మన ఉపవాసాన్ని తన జీవితంలో పరిగణించి మన ఉపవాసాన్ని తను గుర్తించి మనల్ని ఆదరించే దేవుడు. డోంట్ ఫాస్ట్ ఓన్లీ టు గెట్ యువర్ రిక్వెస్ట్స్ ఫుల్ఫిల్డ్. యు ఫాస్ట్ దట్ యూ క్యాన్ బికమ్ క్లోజ్ టు గాడ్. దేవునికి సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని ఉపవాసం చేయండి. కానీ ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు నా మొర విని నాకు ఆశీర్వాదాలు ఇస్తారంట. దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. దట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద కాయిన్. దట్ ఈస్ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ద ఫస్ట్ సైడ్ ఈస్ వాట్? యూ ఫస్ట్ సో దట్ యూ బికమ్ క్లోజ్ టు గాడ్. యూ ఫాస్ట్ సో దట్ you will not have the time, you will not have the chance, or you will not have the difficult time to say, Lord, please come back to me. ప్రభు నేను నీ దగ్గర తిరిగి వస్తున్నానని ఆస్కారం లేకుండా ఉపవాస జీవనం దేవుడు కోరుచున్నాడు. కాబట్టి అట్టి జీవితం దేవుడు మనకి ఇచ్చినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క వాక్యంను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కుడికను ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయటకు మాకు చిన్న గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఉపవాస ప్రార్థనలో కలిసి మా జూమ్లోను, మా ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను ప్రభావ మాకు ఇచ్చిన ఆధిక్యత వందనాలు. మాతో పాటు ఎవరైతే ఏకీభవిస్తున్నారో అందరినీ దీవించి ఆశ్రయించి కాచి కాపాడమని ప్రభావ మీకు మేము సన్నిహితంగా జీవించే సాన్నిహిత్య సంబంధాన్ని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకోవచ్చు ప్రభావ. మరొకసారి నిజంగా ప్రభావ ఉపవాసం అనేది మీలో, మీ ద్వారా, మీ కొరకు మేము కట్టబడే ఉపయోగం కాబట్టి, కట్టబడే విధానం కాబట్టి, మా కొరకు మీరు చేసిన ఉపకారాలన్నింటినీ మేము జ్ఞాపకం చేసుకొని స్తుతులు చెల్లిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, బలపరుస్తూ మేమందరం మీకు ఉండకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. మరొకసారి ప్రభా ఈ ప్రార్థనలో మాకు తోడున్న చెల్లించుకోవచ్చు. ఇదే మాకు దేవుడు నడిపించమని, మాకు కావాల్సిన దేవుని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మా జూమ్లో శోభా గారు ఉన్నారు. వారు సాక్ష్యం చెప్తారని అన్నారు పొద్దున్న. మరి ఇప్పుడు కొంచెం చెప్తారమ్మా ఏదన్నా, లేకపోతే ఎప్పుడు చెప్తారా? వాళ్ళ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తామన్నారు. సరే అమ్మా, సరే. అట్లయితే క్లోజ్ చేసుకుందాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభావ మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేసిన అవకాశం వందనాలు చెల్లించుకోవచ్చు. మీరే సహాయం చేసిన వందనాలు చెల్లించుకోవచ్చు. మా జీవితాన్ని మీరు గమనించి మమ్మల్ని మీ బిడ్డలుగా దీవించిన వందనాలు ప్రభావ. మరొకసారి ప్రార్థన ద్వారా మేము మొరపెట్టగా మమ్మల్ని ఆలకించి మమ్మల్ని దీవించారు. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మీకు అప్పగించుకోవచ్చు, మా జీవితాన్ని అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు వలె మా జీవితాన్ని సజీవ యాగముగా మీకు సమర్పించుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకోవచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారం మీద మాకు దయచేయండి. మరి అపరాధము చేసిన వారు మేము క్షమించే ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనకి తేక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు
నిరంతరం నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించి దీవించి కాచి కాపాడి తన రాకడకై మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. యూట్యూబ్లోను ఫేస్బుక్లోను అందరూ మాతో పాటు ఏకీభవించిన మీ అందరికీ దేవునికి వందనాలు చెల్లించుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.